నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయింపు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర గొడవ జరుగుతుంది. కేంద్రీయ విద్యాలయం మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు కి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒప్పుకుంటది. 4 మెట్రో సిటీస్ ప్లస్ హైదరాబాద్ ప్లస్ బెంగళూరు 2.5 to 5 acres, మినిమం 2.5, మాక్సిమం 5. ఇక వేరే అన్ని జాగాలలో అన్ని లొకేషన్స్ లో దేశంలో మినిమం 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు. ఇది కేంద్రీయ విద్యాలయం మీడియా గ్రూప్ లో పెట్టాను. ఇక ఈ గొట్టంగాడు వేలు తెచ్చిండు. ఇక జగిత్యాల ప్రజలకు ముందర ఈయన తెచ్చిన జీరో దించేస్తున్నాడు. 2 ఎకరాలు ఉంది ఇలా. 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం తీసుకోదు, జగిత్యాలలో తీసుకోదు. ఇది ఏం చేస్తుందంటే ఇది రిజెక్ట్ అవుతుందని తెలిసి ఇది రిజెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళా గాడనే వేయడమో. మరి ఇక్కడ ఇందరు ఉన్నారు కదా, మీడియా మిత్రులు ఉన్నారు కదా, చెలిగల్ మెయిన్ రోడ్ మీద ఉన్న జాగా కేంద్రీయ విద్యాలయానికి బెటరా, ఆడ డబుల్ బెడ్రూమ్ల వెనకాల కేంద్రీయ విద్యాలయానికి బెటరా, డే స్కాలర్ స్కూల్కి చెప్పండి. ఇది కాదు అది బెటర్, పలానా కారణం వల్ల నేను చెప్తే నేను వినదలుచుకున్నా. నాకంటే ఎక్కువ జగిత్యాల జాగ్రఫీ మీకు తెలుస్తుంది కదా ఎక్కువ. ఆ ముఖ్యమంత్రి మంత్రికి బుద్ధి ఉండదు కదా, 2 ఎకరాలు ఇస్తాను కేంద్రీయ విద్యాలయం. ఆ ముఖ్యమంత్రికి తెలుసు, ఆ మంత్రికి తెలుసు. ఇరిగేషన్ మంత్రి ఇస్తారా అనండి ల్యాండ్ ఇచ్చేది ఇరిగేషన్ మంత్రి పైన చెప్పండి. ఎంత పూలు పెడుతుందండి జగిత్యాల ప్రజలకి. ల్యాండ్ రాకంటే ముందు 200 కోట్లు శాంక్షన్ అయినాయట. ల్యాండ్ తెలియకంటే ఎక్కడ ల్యాండ్ అన్నది ముందు కాంట్రాక్టర్ టెండర్ ఫైనల్ అయిపోయి కాంట్రాక్టర్ ఈయన చుట్టూ తిరుగుతుందట. ఏదైనా ఉందా ప్రపంచంలో? వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకులు మాట్లాడే భాషల్లో నెంబర్ 1 ఫాల్తు. నువ్వు టీఆర్ఎస్ ని ఎట్లా వదిలినావు, ఏం బీకనికి వదిలినావు చెప్పు. ఏం బీకినావు? 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏం బీకినావు చెప్పు. కేవలం ఇంకా నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక నేను ఇష్టపెడతా అనుకుని మొదలైన ఆటిగా బిడ్డని మొత్తం నంగా చేసే వరకు ఇష్టపెట్టేది లేదు. రాజకీయంగా నగ్నంగా చేసే వరకు ఆయన క్యారెక్టర్ని, కమర్షియల్ కరప్ట్ నేచర్ని పూర్తిగా జగిత్యాల ప్రజల ముందు నిలబెట్టే వరకు ఊకునేది లేదు. నేను ఇదివరకే చెప్పిన, ఈయన కేంద్రీయ విద్యాలయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించిన జాగాలు ఎక్కడో ఏమున్నాయో, వాళ్ళ చుట్టాలకు ఉన్నాయా, ఎవరికి ఉన్నాయా, అక్కడికి తీసుకుపోవాలన్న ప్లాన్ తోటి ఒకరోజు నాకు ఫోన్ కూడా చేసిండు. ఆబ్వియస్ కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది, ఇంకో సంవత్సరం పోతుంది. బాగా ఎమ్మెల్యే తోటి దోస్తాను ఇప్పుడే మొదలైంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ తోటి మొదలైంది. ఒకప్పుడు కవితతో ఉండే, ఇప్పుడు ఈయనతో మొదలైంది. బుద్ధి ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి. ఈయన తీసుకొని జీవన్ రెడ్డి గారు పంపించేసి నీకు పొలిటికల్ బర్త్నిచ్చిన పార్టీని మోసగించిన నీకంటే చండాలుడు ఎవడు ఉండడు. పార్టీ మారడం తప్పు కాదు, రాజీనామా చేసి పోవాలి, మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. జగిత్యాల ప్రజలు మొత్తము ఓటర్లందరికీ మోసం చేసిన నేను. కేంద్రీయ విద్యాలయం వాళ్ళకు గైడ్ లైన్స్ ఉంటాయి. ఈయన ప్రపోజ్ చేసినవి దాన్ని తగ్గట్టు ఉంటే తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు 2 ఎకరాలు ఇచ్చి 2 ఎకరాలు అయితే రిజెక్ట్ చేస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 8 ఎకరాలు ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ అంటే పెద్ద అని
ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చేయచ్చు కదా. ఈయనకి ప్రజల మీద లేదు, ఎంతసేపు సొంత ఆస్తులు పెంచుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, పార్టీలు మారి కాంట్రాక్టర్ల డబ్బులు రిలీజ్ చేయించుకోవాలి, అలా చుట్టాలి, వీటి కోసం మారినోడు. నిజంగా సంజయ్ కుమార్ అరవింద్ ధర్మపురి రాజకీయం ఇప్పుడు చూస్తావు. ఇరక్కెళ్ళి రాజకీయం చేస్తూ రాజకీయమే చేస్తుంది, రాజకీయ పార్టీలో రాజకీయం చేస్తుంది. ఇంకేం చేస్తుంది? రాజకీయం గొడ్లాడటానికి వచ్చినామా? రాజకీయాలకి కళ్ళు చూడడానికి వచ్చినామా? పేషెంట్లకి రాజకీయం చేయడానికి వచ్చినాం. ప్రభుత్వం తగిన స్థలం కేటాయించడం లేదని, దీనివల్ల విద్యా సంవత్సరం వృధా అవుతుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై కూడా ఎంపీ అరవింద్ మరియు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను జోకర్ అని సంబోధిస్తూ జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై తాను పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని, ఇకపై వెనక్కి తగ్గేదే లేదని హెచ్చరించారు. గతంలో కూడా ఆయన సంజయ్ కుమార్ పై ఘాటైన విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరుపై శ్రావణి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అణచివేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆందోళన సందర్భంగా పోలీసులు తనను ఈడ్చుకెళ్లడంపై కూడా ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాలయ స్థలం విషయంలో ఎంపీ అరవింద్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, తనపై లేనిపోని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే తిప్పికొడుతున్నారు. విద్యార్థులకు మేలు చేసే కేంద్రీయ విద్యాలయం వంటి ప్రాజెక్టులు రాజకీయ కక్షలతో ఆగిపోవడం పట్ల విద్యావంతులు, తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడం, మరోవైపు ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వ్యక్తిగత దూషణలు పెరగడంతో జగిత్యాల పట్టణంలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ లేనంతగా ఉద్రిక్తంగా మారింది. ఈ అంశంపై ఎంపీ అరవింద్ స్వయంగా వీడియోలు విడుదల చేస్తూ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం ఇప్పుడు జగిత్యాల రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రిపోర్టర్ ప్రవీణ్ కుమార్, న్యూస్9 టీవీ, జగిత్యాల. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై